రొమాన్స్ చేసే స్టేజ్ దాటేసిన హీరోలంతా ఇప్పుడు యాక్షన్ జోనర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సీనియర్ హీరోలు యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. మిగతా జోనర్స్ అన్ని యంగ్ హీరోలకు వదిలిపెట్టి యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు సీనియర్స్. దీంతో వెండితెర వయలెన్స్ పర్సంటేజ్ పెరిగిపోతోంది. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు యాక్షన్ జానరా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే కాదు, ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న వెంకటేష్, మన్మధుడు నాగార్జున కూడా వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా అదే జానరాని కంటిన్యూ చేస్తున్నారు. హీరోయిన్లతో స్టెప్ వేసే ఏజ్ దాటేయటంతో మాస్ యాక్షన్ ఫార్ములాకి షిఫ్ట్ అవుతున్నారు సీనియర్స్. వాల్తేరు వీరయ్యగా చిరు, భగవంత్ కేసరిగా బాలయ్య ఈ జాన్రాలో భారీ హిట్సే అందుకున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాల్లోనూ అదే ఫార్ములాని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. కోలీవుడ్ లో అయితే ఈ ట్రెండ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. లాంగ్ గ్యాప్ తరువాత విక్రమ్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన కమల్ హాసన్ ఓల్డ్ ఏజ్ ఏజెంట్ గా కనిపించారు. పేరుకు తాత క్యారెక్టర్ అయినా యాక్షన్ విషయంలో మాత్రం ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. మరో సీనియర్ స్టార్ రజనీ కూడా జైలర్ గా తాత పాత్రలోనే యాక్షన్ ఇమేజ్ ని క్యారీ చేశారు. మలయాళ సీనియర్ స్టార్స్ కూడా మాస్ యాక్షన్ విషయంలో ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి ఎప్పటి నుంచో యాక్షన్ ఇమేజ్ ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు.